మా ధర్మ గ్రంథాల ప్రకారం మీకు చదువుకునే హక్కు లేదు, వేదాలు వినే అర్హత అసలే లేదు. అలాంటిది నువ్వు అందరికీ అన్నీ నేర్పిస్తూ సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు. నువ్వు చేసేది అధర్మం. ఇవన్నీ వెంటనే ఆపే. పండిత్ గారు, ఏ గ్రంథాల గురించి మాట్లాడుతున్నారు మీరు? మనిషిని మనిషిగా చూడని గ్రంథాల? తోటి మానవుడిని పశువు కంటే హీనంగా చూడమని, వారిని బానిసలుగా ఉంచమని చెప్పేవాటిని నేను ఎందుకు పాటించాలి? విద్య ఏ ఒక్క వర్గానికో సొత్తు కాదు. అది మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి జన్మ హక్కు. నా జాతి ప్రజలకు ఆ హక్కును దక్కించే తీరుతాను. అహంకారంతో మాట్లాడుకు. ఇవి అనాదిగా వస్తున్న ఆచారాలు, ధర్మాలు. ఈ పవిత్ర గ్రంథాలను ధిక్కరిస్తే పాపం చుట్టుకుంటుంది. అన్యాయం, అణచివేత పునాదుల మీద నిర్మించిన మీ ధర్మం మాకొద్దు. తరతరాలుగా నా జాతిని అజ్ఞానంలో ఉంచి మా ఆత్మగౌరవాన్ని చంపేస్తున్న ఈ అసమానతల శాస్త్రాలను నేను ఎందుకు గౌరవించాలి? వీటిని పాటించడం కాదు, ఈ అసమానతల విషాన్ని చిమ్మే గ్రంథాలు మనకు అవసరం లేదు. ఏ గ్రంథాలైతే మనల్ని బానిసలుగా ఉండమని శాసిస్తున్నాయో వాటిని ఇప్పుడే ఇక్కడే అగ్నికి ఆహుతి చేద్దాం. తీసుకురండి ఆ పుస్తకాలను. నా పుట్టుక నా చేతిలో లేదు. విధి నన్ను ఒక హిందువుగా పుట్టించింది. ఈ అంటరానితనాన్ని, ఈ అవమానాలను, ఈ సమాజం నాకిచ్చిన ప్రతి విషపు చుక్కను నేను పుట్టినప్పటి నుంచి భరిస్తూనే ఉన్నాను. కానీ నా చావు మాత్రం నా చేతిలోనే ఉంది. నేను మీకు మాట ఇస్తున్నాను, శపథం చేస్తున్నాను. నేను హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మాత్రం చావను. ఈ అసమానతల మతంలో బానిసగా నా ప్రాణం పోనివ్వను. ఏమయ్యా అంబేద్కరు అసలు